ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇద్దరం దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమయ్యున్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమయ్యున్నాడు. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ గుణము, ఆయన నైజము భక్తుడు బయలుపరుస్తూ వచ్చినాడు. యేసు ప్రభు ఏమైనాడో ఆయన చూసి అది విశ్వసించి దాన్ని మనకి ఈ దినం బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. అంటే శాంతికరము అనే మాట పుట్టినోటు పెట్టి ప్రాయశ్చిత్తము అంటే మన పాపములకు ఏదైతే శిక్ష ఉందో అది ఆయన అనుభవించినాడు. మన పాపములకు ఏదైతే మన మీద పడవలసిన భారము లేకుంటే ఖర్చు వెల ఏదైతుందో అది యేసు ప్రభు భరించినాడు. నిన్ను నన్ను విమోచించడానికి, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన తండ్రి యొక్క ఉగ్రత యేసు క్రీస్తు ప్రభు, ఆయన పరిశుద్ధుడు 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 అనే ఆ దేవుడు యేసు ప్రభువును చూసినప్పుడు, ఆ శిలువ మీద చూసినప్పుడు, మన పాపమంతా ఆయన మీద పోయబడినప్పుడు, ఆయన శాపంగా కనబడ్డప్పుడు ఆయన చేయి వదిలేసినాడు. అందుకే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావు అనే 4వ మాటగా శిలువ మీద యేసు ప్రభు పలుకుతూ వచ్చినాడు. తండ్రితో ఎడబాటు ఎందుకు వచ్చిందంటే, నా పాపములను శాంతిపరచడానికి, ఆ దైవ ఉగ్రత నుంచి, దేవుని యొక్క ఆ మహిమ నుంచి మనం వేరైపోయిన మనల్ని ఆ మహిమలోనికి తేవడానికి యేసు ప్రభు మహిమలేనుడుగా, మహిమ లేనివాడుగా, మహిమహీనుడుగా శిలువ మీద వేలాడుతూ వచ్చినాడు. ఆయన ఏం చేసినాడు? శాంతికరం చేసినాడు. తండ్రిని శాంతింపజేసినాడు. ఆయన దహించు అగ్ని వంటి దేవుడు. పాపమునకు ఆయన దగ్గర అవకాశం లేదు, ఆయన దగ్గరికి ఎవరు పోలేరు. అందుకే ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా వచ్చి తెర చినిగి మధ్యపు గోడను కూలద్రోసి ఉభయులను అంటే పరిశుద్ధులను పాపులను ఐక్యపరచడానికి, ఆ వేరుపరచడానికి ఒక గోడ, ఒక తెర ఉంటే ఆ గోడను కూలద్రోసి ఆ తెరను చింపేసి ఉభయులను ఐక్యపరిచినాడు. తండ్రితో కూడా మనల్ని సమాధానంగా పరుస్తూ వచ్చినాడు. ఆయనతో కూడా మనము ఆయన సింహాసనం ముందు కూర్చుండే అవకాశం ఇచ్చినాడు. ఆయనతో సమానులంగా చేస్తూ వచ్చినాడు. ఆ మహిమ రాజ్యంలోనికి మనం పోవడానికి కృపనిస్తున్నాడు. ఆయన ఆ శాంతిని బట్టి మనం ఏమైనా ఆయనకు ఆరాధన చేసేవారంగా, ఆయన మార్గంలో నడిచేవారమై ఉన్నామా? అయితే మనకు మాత్రమే కాదు, మన పాపములకు మాత్రమే కాదు, కానీ సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. నిజమే, శాంతి అనే ఈ 2 మాటలు లేక ప్రపంచంలో నేడు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. యేసు క్రీస్తు శాంతికరమై ఉన్నాడు. యేసు వైపు చూస్తే యుద్ధాలు ఆగిపోయే పరిస్థితి ఉంది. శాంతి మార్గము వారికి తెలుస్తలేదు. యేసే శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభు బోధ ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఆయన మాటలన్నీ కూడా ఆయన మహిమ కొరకున్నాయి. మనుషుడు ఎట్లా బతకాలనో రాసినాయి. 2 విషయాలన్నది. దేవుడు మనిషితోని ఎట్లా మహిమ పొందాలని రాసింది, మనుషుడు దేవునికి ఎట్లా సమీపం అవుతాడో రాసింది. ఈనాడు దేవునికి మనుషులకు సమాధానం లేక, శాంతి లేక మనుషుల మీద పగలు ప్రతీకారాలు పెట్టుకుని, నువ్వు దేవునితో సమాధాన పడితే, దేవునితో శాంతిగా ఉంటే ఆటోమేటిక్ నీ చుట్టూన్న శత్రువు ఒకని నడత ఆయనకి ప్రీతికరంగా ఉన్నప్పుడు సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు, ఆయన శత్రువులను సహా మిత్రులుగా మన నడక ఆయనకు ప్రీతికరమైంది ఉండాలి. ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో, ఆయన చూపించిన దివ్యమైన సంగతులలో మన జీవితం ఉందా? ఉదయకాల సమయంలో ఆయన శాంతిని కలిగి ఉన్నామా? శాంతి గురించి మాట్లాడే మనము సమాధానంగా ఉన్నామా? మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని ఆయన అడుగుజాడలు నడిచి ఆయన నామం మహిమ కొరకు మనం జీవిద్దాం. మన పాపములకు ఆయన శాంతికరమైనదిన ఆయన ఎదుట మనం హృదయమార కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుడి మాట దీవించినగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినావు, నీ కనికరాన్ని బట్టి స్తోత్రం. మాకు శాంతి నెమ్మది నీవే అయినావు. ప్రపంచంలో ఎవ్వరి నెమ్మది మాకు ఇచ్చినందుకు స్తుతులు అర్పిస్తూ నీ పాదాల చెంత మనం తగ్గించుకొని గణపరిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.